ఆపద నిర్వహణ మరియు సన్నద్ధతపై ఉన్న ఈ మాడ్యూల్కు స్వాగతం. ఈ మాడ్యూల్ పూర్తయిన తర్వాత మీరు విపత్తు అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు. విపత్తులకు సిద్ధంగా ఉండటం ఎందుకు అవసరమో చెప్పగలరు. విభిన్న రకాల విపత్తుల జాబితా తయారు చేయగలరు. 2005 విపత్తు నిర్వహణ చట్టం యొక్క ముఖ్యాంశాలను వివరించడంతో పాటు ఈ చట్టం కింద ఏర్పాటు చేయబడిన సంస్థల గురించి వివరించగలరు. జాతీయ విపత్తు నిర్వహణ విధానంలోని ముఖ్యాంశాలను అర్థం చేసుకోగలరు. విపత్తు సంసన్నద్ధ యొక్క ప్రాధాన్యతను గుర్తించగలరు. ప్రాంతాన్ని ఖాళీ చేయడం మరియు రక్షణ సాంకేతికతలను గుర్తించగలరు. విపత్తు సమయంలో స్వచ్ఛంద సేవకుల పాత్రను అర్థం చేసుకోగలరు. మొదటగా విపత్తు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితి ప్రకారం విపత్తు అంటే సమాజం లేదా మానవ నిర్మితంగా జరిగే సంఘటన. ఇది సమాజంలో సాధారణ జీవన విధానంలో తీవ్రమైన అంతరాయాన్ని కలిగిస్తుంది. ఫలితంగా భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి, ప్రకృతి మరియు ఇతర నష్టాలు సంభవిస్తాయి. విపత్తు నిర్వహణ అంటే విపత్తు వల్ల కలిగే మానవ, భౌతిక, ఆర్థిక మరియు పర్యావరణ సమస్యలను పరిష్కరించడం. ఇది ఒక ప్రక్రియ. ఇందులో మనం విపత్తులకు సిద్ధం కావడం, సమాధాన చర్యలు తీసుకోవడం మరియు ప్రభావాలను అంతం చేసుకోవడం నేర్చుకుంటాం. విపత్తు నిర్వహణ యొక్క ముఖ్యాంశాలలో విపత్తులకు ముందుగానే సన్నద్ధత. ఇందులో ప్రణాళికలు, శిక్షణ మరియు వనరుల కేటాయింపుల ద్వారా విపత్తులకు సిద్ధమవుతాం. విపత్తు సమయంలో ప్రాణాలను కాపాడేందుకు మరియు నష్టాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యలు. పునరుద్ధరణ. విపత్తు తర్వాత దాని ప్రభావిత సమాజాన్ని పునర్నిర్మించడం మరియు తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం. న్యూనీకరణ. కావాల్సిన చర్యలు మరియు వ్యూహాలు. వీటి ద్వారా ప్రమాదాలను తగ్గించడం లేదా కాదనగల అవకాశాలను తగ్గించడం. సహజ మరియు మానవ కారణాలు విపత్తులకు దారి తీయవచ్చు మరియు ప్రజలపై దీని ప్రభావం ఉంటుంది. విపత్తు ప్రభావాలను తగ్గించడం విపత్తు యొక్క నిర్వహణ యొక్క ప్రధాన లక్ష్యం. ఇప్పుడు మనం విపత్తు అంటే ఏమిటో తెలుసుకున్నాం కాబట్టి దానికి సంసిద్ధత ఎందుకు అవసరమో అర్థం చేసుకుందాం. విపత్తులకు ముందుగా సంసిద్ధత లేని సమాజం వాటి పర్యవసనాలను తీవ్రంగా అనుభవిస్తారు. విపత్తులు అనుకోకుండా మరియు అప్పుడప్పుడు జరుగుతాయి. అందుకే ప్రజలు వీటికి త్వరగా స్పందించరు. అందువల్ల సాధారణంగా వారు ముందుగానే సంసిద్ధం అవ్వరు. అయినప్పటికీ ఉన్న లోపాలను పరిష్కరించి విపత్తులకు ముందుగా సిద్ధంగా ఉండడం అవసరం. సమాజ ఆధారిత ప్రణాళిక ద్వారా విపత్తు తర్వాతి ప్రమాదాలను తగ్గించవచ్చు. అదేవిధంగా సమాజం మరియు మానవుల సామర్థ్యాలను విపత్తుల ప్రభావాలను ఎదుర్కోవడానికి మరియు వనరులను నిర్వహించడానికి మెరుగుపరచవచ్చు. సముదాయ చర్యలు మరియు శిక్షణ పొందిన వ్యక్తుల సహకారం కోసం ప్రైవేటు రంగం, పాఠశాలలు, స్వచ్ఛంద సేవకులు మరియు సంస్థల మధ్య సమన్వయం అవసరం. ఇప్పుడు విపత్తులకు ముందుగా సంసిద్ధత ఎందుకు అవసరమో నేర్చుకున్నాం కాబట్టి విపత్తు నిర్వహణ చక్రాన్ని అర్థం చేసుకుందాం. విపత్తు నిర్వహణ చక్రం విపత్తులను ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళికలు మరియు చర్యలను కలిగి ఉంటుంది. విపత్తు ముందు తీసుకునే చర్యలు అంటే విపత్తును నివారించడం, దాని ప్రభావాలను తగ్గించడం మరియు దానికి సంసిద్ధం అవ్వడం. చర్యలు ప్రతిస్పందన, శోధన మరియు రక్షణ, ఉపశమనం, పునర్నిర్మాణం అనేవి విపత్తు తర్వాత తీసుకునే చర్యలు. విపత్తు అంటే విపత్తు యొక్క ప్రమాదాలను మరియు దాని ప్రభావాలను నియంత్రించడం. వీటి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ప్రతి కేటగిరీపై క్లిక్ చేయండి. విపత్తు ప్రమాదాన్ని అంచనా వేయడం ఒక సహకార ప్రక్రియ. ఇందులో సముదాయాల యొక్క బలహీనతలు మరియు సామర్థ్యాలను అలాగే వాటిని ప్రభావితం చేసే విపత్తులను అంచనా వేయడం జరుగుతుంది. ప్రమాద అంచనా ద్వారా విభిన్న రకాల విపత్తుల సంభవించే అవకాశం, వాటి ఫ్రీక్వెన్సీ, విస్తీర్ణం మరియు కాల వ్యవధిని తెలుసుకోవచ్చు. పరిణామాల అంచనాలో సమాజ, భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు మానసిక అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి వల్ల ఏదైనా దుర్బలత్వం ప్రమాదకంగా మారుతుందో అని అంచనా వేస్తారు. ఈ అంచనా యొక్క ముఖ్య ఉద్దేశం విపత్తు వల్ల వచ్చే ప్రమాదాలను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం మరియు ఆ ఆధారంగా ప్రమాదాన్ని ఎలా తగ్గించాలో నిర్ణయించడమే. దీనిని విపత్తు ప్రమాద నివారణ ప్రణాళిక యొక్క ఆధారంగా పిలుస్తారు. విపత్తు నిర్వహణ చక్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వివిధ రకాల విపత్తుల గురించి తెలుసుకుందాం. విపత్తులను 5 ఉపవర్గాలలో విభజించారు. నీరు మరియు వాతావరణ సంబంధిత విపత్తులు, భౌగోళిక విపత్తులు, రసాయనిక పరిశ్రమ సంబంధ మరియు అణుశక్తి విపత్తులు, ప్రమాదవశాత్తు సంభవించే విపత్తులు, జీవ సంబంధిత విపత్తులు. వీటి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ప్రతి కేటగిరీపై క్లిక్ చేయండి.
నీటి మరియు వాతావరణ సంబంధిత ప్రధాన విపత్తులు: వరదలు, కొండచెరలు పడడం, తుఫానులు, వడగాలి, అరణ్యాగ్ని, తీవ్ర చలి, కరువు మరియు కలుషిత నీటి కారణంగా వ్యాపించే వ్యాధులు. ఏదైనా భౌగోళిక ప్రక్రియ మానవ సమాజంపై ప్రాణనష్టం, గాయాలు లేదా ఆర్థిక నష్టం లాంటి ప్రభావాలు చూపించినట్లయితే దానిని భౌగోళిక విపత్తు అంటారు. ఉదాహరణకు కొండచర్యలు విరిగిపడటం, మట్టి ప్రవాహాలు, ఆనకట్టలు తెగిపోవడం, గనుల్లో అగ్ని లాంటి సంఘటనలు. రసాయనిక, యాంత్రిక, సివిల్, విద్యుత్ లేదా ఇతర ప్రక్రియల్లో వచ్చిన లోపాల వల్ల సంభవించే విపత్తులను పరిశ్రమ సంబంధిత విపత్తులు అంటారు. అణుశక్తి ప్లాంట్లు లేదా అణుశక్తి రియాక్టర్లలో జరిగిన ప్రమాదాల కారణంగా పెద్ద మొత్తంలో రేడియో ధార్మిక వాయువులు విడుదలను అణుశక్తి విపత్తులుగా పరిగణిస్తారు. ఈ క్రింది కారణాల వల్ల ప్రమాదవశాత్తు సంభవించే విపత్తులు కలుగవచ్చు: పరికరాల్లో లోపాలు, అరణ్యాగ్ని, చమురు ఒలకడం, భవనాలు కూలడం, గాలి, రహదారి మరియు రైలు ప్రమాదాలు. జీవ సంబంధిత విపత్తులు అంటే బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మజీవులు మరియు విష పదార్థాల కారణంగా మనుషులు, జంతువులు మరియు మొక్కలు వ్యాధులతో బాధపడటం, వైకల్యం చెందడం లేదా మరణించడం. ఉదాహరణకు 1896లో ముంబైలో వచ్చిన బ్యూబానిక్ ప్లేగ్, 2019లో కోవిడ్-19 మహమ్మారి. విపత్తుల రకాల గురించి తెలుసుకున్న తర్వాత భారత్ యొక్క విపత్తు దుర్లభ్యంపై ఒక దృష్టి వేద్దాం. దేశంలో 58.6% భూభాగం మధ్యస్థ నుండి తీవ్ర భూకంప ప్రమాదంలో ఉంది. 68% వ్యవసాయ భూమి కరువు బారిన పడే ప్రమాదంలో ఉంది. సుమారు 4 కోట్ల హెక్టార్లు అనగా 12% భూభాగం వరదలు మరియు నదీ కోతకు గురయ్యే అవకాశం ఉంది. 7,516 కిలోమీటర్ల తీరరేఖలో 7,500 కిలోమీటర్లకు పైగా తీరరేఖ తుఫానులు మరియు సునామీలకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు భారత్లో సంభవించిన ప్రధాన విపత్తులను గమనిద్దాం. భారతదేశంలో అనేక రకాల విపత్తులు సంభవించాయి. అవి 1984లో భోపాల్ గ్యాస్ ప్రమాదం, 1993లో లాతూర్ భూకంపం, 1998లో పిథోర్గఢ్లో జరిగిన కొండ చర్యలు, 1999లో ఒడిశాలో సంభవించిన సూపర్ సైక్లోన్, 2001లో భుజ్ జిల్లాలో వచ్చిన భూకంపం, 2005లో సునామీ. ఈ విపత్తుల సమయంలో మన ప్రయత్నాలు ప్రధానంగా సహాయ చర్యలపై మాత్రమే కేంద్రీకృతమయ్యాయి. ప్రతిస్పందనలు ఒక క్రమబద్ధీకరణ పద్ధతిలో జరగలేదు. విపత్తు నిర్వహణకై ఎలాంటి సంస్థాపిత చర్యలు అందుబాటులో లేవు. అప్పట్లో విపత్తు నిర్వహణ వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేది. జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేయబడింది. దీన్ని తరువాత NIDM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గా మార్చారు. పై ప్రధాన విపత్తులు ముఖ్యంగా 2005 సునామీ తర్వాత భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణను హోంశాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు విపత్తు నిర్వహణ చట్టం గురించి తెలుసుకుందాం. విపత్తు నిర్వహణ చట్టం 2005 డిసెంబర్ 23న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కింద స్థాపించబడిన సంస్థలు: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ, విపత్తు ప్రతిస్పందన నిధులు మరియు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో విపత్తు నివారణ నిధులు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ NIDM మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగం NDRF. ఈ చట్టం కింద అవరోధాలను కల్పించడం, తప్పుడు క్లెయిమ్లను చేయడం లేదా దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు జరిమానా విధించబడుతుంది. సహాయం మరియు పరిహారాన్ని అందించడంలో లింగ, కులం, సముదాయం, వంశం లేదా మతం ఆధారంగా ఏ విధమైన వివక్షతను చేయకూడదు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NDMA కి ఎక్స్ అఫిషియో చైర్మన్ గా భారత ప్రధానమంత్రి ఉంటారు. భారత ప్రధానమంత్రి నియమించే ఉపాధ్యక్షుడు మరియు 9 మంది సభ్యులు ఇందులో ఉంటారు.
ప్రాధికారిక ప్రతిపాదిత సమితి విపత్తు నిర్వహణ రంగంలో నిపుణుల నుండి ఏర్పాటు చేయబడుతుంది. విపత్తు పరిస్థితులలో ప్రాధికార సంస్థకు సహాయం చేయడానికి కార్యదర్శుల జాతీయ కార్యనిర్వాహక సమితి ఏర్పాటు చేయబడుతుంది. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖల లేదా వివిధ 14 మంది కార్యదర్శులు లేదా ఉన్నత అధికారులు ఉంటారు. జాతీయ కార్యనిర్వాహక సమితి విపత్తు నిర్వహణ కోసం విధానాలు, ప్రణాళికలు రూపొందించడానికి మరియు మార్గదర్శకాలు నిర్ణయించడానికి ప్రాధికార సంస్థకు సహకారం అందిస్తుంది. జాతీయ కార్యనిర్వాహక సమితి రాష్ట్ర ప్రభుత్వాలతో పరామర్శించి జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ జాతీయ ప్రణాళికలో విపత్తుల నివారణ, ఉపశమన చర్యల ఏకీకరణ, సంసిద్ధత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం వంటివి ఉంటాయి. విపత్తు వల్ల ప్రభావితమైన వ్యక్తులకు అందించే కనీస సహాయ చర్యల ప్రమాణాల కోసం ఎన్డీఎంఏ మార్గదర్శకాలను సిఫారసు చేస్తుంది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎస్డిఎంఏను ఏర్పాటు చేస్తారు. ఎస్డిఎంఏ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్ అఫిషియో చైర్మన్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు ముఖ్యమంత్రి ద్వారా నియమించబడతారు. ఎస్డిఎంఏ సలహా కమిటీలో పరిస్థితి అవసరాన్ని బట్టి నిపుణులను చేర్చడం జరుగుతుంది. విపత్తు నిర్వహణ చట్టం 25వ భాగం ప్రకారం ప్రతి జిల్లాలో డిడిఎంఏ ఏర్పాటు చేయబడుతుంది. జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ డిడిఎంఏ అధ్యక్షుడవుతాడు. స్థానిక సంస్థకు చెందిన ఎన్నికైన ప్రతినిధి డిడిఎంఏ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తారు. జిల్లా ప్రాధికార సంస్థ సభ్యులు జిల్లా ప్రాధికారిక సంస్థ సిఇఓ, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, జిల్లా ప్రధాన వైద్యాధికారి మరియు రాష్ట్ర ప్రభుత్వం నియమించే 2 జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. జిల్లా ప్రాధికార సంస్థ విపత్తు నిర్వహణ పనులు నిర్వహించడం, సమన్వయం చేయడం, అమలు చేయడం వంటి పనులకు బాధ్యత వహిస్తుంది. జిల్లా ప్రాధికార సంస్థ భవనాల నిర్మాణ భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడం ద్వారా విపత్తులను నివారించడానికి చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటుంది. జాతీయ కార్యనిర్వాహక కమిటీకి అధ్యక్షత వహిస్తారు. వారు విపత్తు ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన అత్యవసర చర్యలను సమన్వయం చేస్తారు. రాష్ట్ర స్థాయి సంక్షోభ నిర్వహణ కమిటీ ముఖ్యమంత్రితో కలిసి అత్యవసర నిర్వహణ బాధ్యత వహిస్తుంది. ఈ కమిటీలో రాష్ట్రంలో ఉన్న వివిధ విభాగాల అధికారులతో పాటు కేంద్ర సంస్థల ప్రతినిధులు ఉంటారు. సహజ విపత్తుల సందర్భంలో సహాయ చర్యల సమన్వయ బాధ్యత రాష్ట్ర సహాయ కమిషనర్ లేదా విపత్తు నిర్వహణ కార్యదర్శికి ఉంటుంది. తీవ్రమైన విపత్తుల తర్వాత సహాయక చర్యలను సమర్థవంతంగా సమన్వయం చేయడానికి కేంద్ర మంత్రివర్గం క్యాబినెట్ కమిటీ లేదా టాస్క్ ఫోర్స్ లేదా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయవచ్చు. ప్రధాన కార్యదర్శి అధ్యక్షత ఉన్న రాష్ట్ర స్థాయి సంక్షోభ నిర్వహణ కమిటీ అత్యవసర నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. ఈ కమిటీలో వివిధ రాష్ట్ర విభాగాల్లోని సంబంధిత అధికారులు మరియు రాష్ట్రంలో ఉన్న కేంద్ర సంస్థల ప్రతినిధులు ఉంటారు. ప్రకృతి విపత్తుల సందర్భంలో సహాయక చర్యల కోసం కార్యకలాపాలను సమన్వయం చేసే నోడల్ అధికారిగా రాష్ట్ర సహాయ కమిషనర్ లేదా విపత్తు నిర్వహణ కార్యదర్శి ఉంటారు. కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది సమాజాలకు విపత్తులకు మెరుగైన సన్నాహకాలు చేసుకోవడానికి మరియు వాటి హాని కలిగించే అవకాశాలను తగ్గించే చర్యలను అవలంబించడానికి స్థానిక వనరులు మరియు సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో సహాయపడే మార్గాలను అన్వేషిస్తుంది. ఇది విపత్తులు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల కోసం సన్నద్ధమయ్యే బాధ్యతను మొత్తం సమాజంపై ఉంచుతుంది. విపత్తుల నేపథ్యంలో తమ సంఘాన్ని మరింత దృఢంగా మార్చడంలో సంస్థలు, గృహాలు మరియు వ్యక్తులు కలిసి పనిచేయగలని నిర్ధారిస్తుంది. సమాజ ఆధారిత సన్నాహక చర్యలు మరియు ప్రారంభ హెచ్చరిక వ్యవస్థలు ప్రాణాలను కాపాడడానికి, ఆస్తిని రక్షించడానికి మరియు ఆర్థిక నష్టాలను తగ్గించడానికి సహాయపడతాయి.
స్థానిక సమాజమే ఎల్లప్పుడూ ఏదైనా విపత్తుకు మొదటి స్పందనదారుగా ఉంటుంది. మీ ప్రాంతాన్ని ప్రభావితం చేయగల సహజ లేదా మానవ నిర్మిత ప్రమాదాల గురించి తెలుసుకోండి మరియు ఈ ప్రమాదాలకు ఎలా సిద్ధం కావాలో లేదా వాటిని ఎలా తగ్గించుకోవాలో సలహా తీసుకోండి. సంభావ్య ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల గురించి మీ ఇంటి వారితో మాట్లాడండి. వారు వాటికి ఎలా స్పందించాలి మరియు వారు తరలాల్సి వస్తే ఏమి చేయాల్సి ఉంటుందో వారితో చర్చించండి. విడిపోయినట్లయితే మీ ఇంటి వారు ఒకరితో ఒకరు ఎలా సంప్రదించుకోవాలో ప్లాన్ చేసుకోండి. 2 సమావేశ స్థలాలను గుర్తించండి. 1 అగ్ని ప్రమాదం వంటి సందర్భాల్లో మీ ఇంటికి దగ్గర ఉండాలి. 2వది మీ ఇంటికి తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లో మీ పొరుగువారి లేదా కుటుంబ సభ్యుల ఇంటి వద్ద దూరంగా ఉండాలి. మీ ప్రాంతం వెలుపల ఉన్న మీ స్నేహితుడు లేదా బంధువును ఎంచుకోండి. తద్వారా కుటుంబ సభ్యులు అతన్ని ఫోన్ చేసి తమ సుఖశాంతిని తెలియజేయవచ్చు. మీ ఇంటి ఫ్లోర్ ప్లాన్ రూపొందించండి మరియు ప్రతి రూమ్ నుండి బయటకు వెళ్ళడానికి మార్గం గుర్తించండి. ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో అత్యవసర ఫోన్ నంబర్ల సమాచారాన్ని నిరంతరం ఉంచండి మరియు పిల్లలకు వాటిని ఎప్పుడు మరియు ఎలా ఉపయోగించాలో చెప్పండి. మీ ఇంట్లో అందరికీ గ్యాస్, నీరు మరియు విద్యుత్ మెయిన్ లైన్ స్విచ్ నుండి ఎలా ఆపాలో తెలుసుకోవడాన్ని ఖచ్చితంగా నిర్ధారించండి. మీకు ఎటువంటైనా సందేహాలుంటే మీ స్థానిక ఉత్పత్తి కంపెనీతో మాట్లాడండి. అలాగే మీ ప్రణాళికలో వృద్ధులు మరియు వికలాంగులు వంటి ప్రత్యేక అవసరాలున్న పొరుగువారిని కూడా చేర్చుకోండి. ఆశ్రయం మరియు సహాయాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు కుటుంబాన్ని మీతో ఉంచండి. మీరు పిల్లలను మీ బంధువులు లేదా స్నేహితుల వద్ద వదిలిపెట్టవచ్చు, కానీ వీలైనంత వరకు కలిసి ఉంచడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ కుటుంబాన్ని తిరిగి నిలబెట్టడానికి మీరు చేస్తున్న కృషిలో పిల్లల్ని భాగం చేసుకోండి. తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తిరిగి రారేమోనే భయపడి పిల్లలు ఆందోళన చెందుతారు. పెద్దవారైన మనం ఎల్లప్పుడూ పిల్లలకు మరియు ట్రాఫిక్ కి మధ్యలో ఉండాలి. సాధ్యమైనంత వరకు మనం పిల్లలను కదిలే ట్రాఫిక్ కి దూరంగా ఉంచేలా చూసుకోవాలి మరియు అత్యవసర పరిస్థితుల్లో కూడా పిల్లలను వాహనాల ముందు సీట్లో కూర్చోబెట్టకూడదు. పిల్లలను మాట్లాడడానికి ప్రోత్సహించండి. పిల్లలను విపత్తు గురించి మాట్లాడనివ్వండి మరియు అందుకు సంబంధించిన ప్రశ్నలను ఎన్నైనా అడగనివ్వండి. పిల్లలను తమ భావాలను ప్రకటించడాన్ని ప్రోత్సహించండి. వారు చెప్పేది వినండి. వీలైతే చర్చలో మొత్తం కుటుంబాన్ని చేర్చుకోండి. ఇది పిల్లల్లో విపత్తు సృష్టించిన ఒత్తిడిని చాలా తగ్గిస్తుంది. ఇంటిని వదిలివేయమని ఆదేశించినప్పుడు మీరు వెంటనే అలా చేయాలి. తెలిపిన అత్యవసర ప్రదేశాలను తప్పనిసరిగా రాసి పెట్టుకోవాలి. బ్యాటరీ ద్వారా నడిచే రేడియో ద్వారా సూచనలు వినండి మరియు అనుసరించండి. మరియు రాసాయనిక విడుదల కారణంగా ప్రమాదం ఉండి వెంటనే వదిలి వెళ్ళమని ఆదేశిస్తే మీరు కుటుంబంతో వెంటనే అలా చేయండి. నీరు, ఆహారం, దుస్తువులు, అత్యవసర సామాగ్రి మరియు ముఖ్యమైన పత్రాలను నిష్క్రమ మార్గానికి సమీపంలో ఉంచండి. మీ ఇంటిని భద్రపరచండి. అన్ని తలుపులు మరియు కిటికీలను మూసి లాక్ చేయండి. విద్యుత్ ఉపకరణాల ప్లగ్లను తీసివేయండి. నీటి సరఫరా యొక్క ప్రధాన వాల్ మరియు విద్యుత్ను కట్టేయండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఇతరులకు తెలియజేయండి. చెడు వాతావరణంలో చిక్కుకోవడం నివారించడానికి సమయానికి చాలా ముందుగా బయలుదేరండి. చెప్పబడిన నిష్క్రమణ మార్గాలను పాటించండి. షార్ట్ కట్ మార్గాలను ఎంచుకోవద్దు, అవి బ్లాక్ అయి ఉండవచ్చు. దెబ్బతిన్న రోడ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వరద ప్రాంతాల్లోకి వాహనం నడపవద్దు. పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి. డిజాస్టర్ సరఫరా కిట్ మీతో ఉండాలి. మీతో ముఖ్యమైన పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, ప్రత్యేక వైద్య సమాచారం, ఇన్సూరెన్స్ పాలసీ, ఆస్తి పత్రాలు మరియు సర్టిఫికేట్లు వంటివి తీసుకెళ్లడం మర్చిపోకండి. అయితే స్వయం సేవకులు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు, కానీ రక్షణ సమయంలో వారి భద్రతను నిర్ధారించడం కూడా ముఖ్యమే. కాబట్టి మీతో విపత్తు సంసిద్ధత కిట్ ఉండటం మంచి ఆలోచన. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. విపత్తు సంసిద్ధత కిట్లో పాలియుథిరిన్ ఫోమ్ తో చేసిన నీటిపై తేలియాడే లైఫ్ జాకెట్, సౌరశక్తితో నడిచే ఒక టార్చ్ లేదా అత్యవసర దీపం, కాన్వాస్ లేదా చర్మంచే రూపొందించబడిన భద్రతా గ్లౌజులు, చిన్న కత్తి, ప్రాథమిక వైద్య పరికరాలు, అగ్గిపెట్టె, విజిల్, నీళ్ల బాటిల్, ఫస్ట్ వాలంటీర్ బ్యాడ్జ్, బ్యాగ్, దోమతెర, వాటర్ ప్రూఫ్ వస్త్రాలు లేదా రెయిన్ కోట్, గంబూట్లు, వాటర్ రాఫ్టింగ్ కోసం
భద్రతా గాగుల్స్ మరియు భద్రతా హెల్మెట్లు ఉంటాయి. 2 పరిస్థితులను పరీక్షించి రక్షణ మాన్యువల్ని గుర్తిద్దాం. క్రింది సందర్భాన్ని చదివి ఇచ్చిన ఎంపికలను ఎంచుకోండి. గ్యాస్ లీక్ అయినప్పుడు వెంటనే అన్ని రకాల మంటలను ఆర్పివేయాలి. గాలి సరఫరాకై అన్ని కిటికీలు మరియు తలుపులను తెరవండి. అన్ని గ్యాస్ వాల్లను ఆర్పివేయండి. బహిరంగ అగ్నిని ఉపయోగించకండి. విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించకండి. ఎలక్ట్రిక్ డోర్ బెల్స్ ని ఉపయోగించవద్దు మరియు ఫోన్ కాల్స్ చేయవద్దు. క్రింది సందర్భాన్ని చదివి ఇచ్చిన ఎంపికల నుండి ఎంచుకోండి. ముందుగా, ప్రమాదకరమైన రసాయనాలను తరలించే వాహనాలకు సరైన లేబుల్ తప్పనిసరిగా ఉండాలి. రవాణా సమయంలో వాహనంలో ఏదైనా రసాయనం లీక్ అయితే గాలి దిశకు లంబ దిశలో దూరంగా వెళ్ళండి. సమీపంలోని ఆశ్రయానికి వెళ్లి అన్ని కిటికీలు మరియు తలుపులను వేయండి. ఎయిర్ కండిషనర్ను ఆపివేయండి. మీ ముఖాన్ని తడిగుడ్డతో కప్పుకోండి. తరువాత విపత్తు నిర్వహణ మరియు సంసిద్ధతలో స్వయం సేవకుల పాత్రను చూద్దాం. ఆపద సమయంలో స్వయం సేవకులు అనేక మార్గాల్లో సహాయపడవచ్చు. స్వయం సేవకులు బాధితుల తరలింపులో సహాయపడగలరు. స్వయం సేవకులు బాధితులకు ప్రాథమిక వైద్యాన్ని అందించగలరు. స్వయం సేవకులు పశువులను రక్షించడంలో సహాయపడగలరు. స్వయం సేవకులు సహాయ శిబిరం నిర్వహణ మరియు సహాయ సరఫరా పంపిణీ చేయడంలో సహాయపడగలరు. స్వయం సేవకులు ప్రభుత్వం వారు విడుదల చేసిన సూచనల మరియు హెచ్చరికలని ప్రచారం చేయగలరు. ప్రభుత్వం అన్ని రకాల సాధారణ సేవలకై స్వయం సేవకులను ఉపయోగించవచ్చు. ఇక్కడితో ఈ మాడ్యూల్ చివరకు చేరుకుంది. ఈ మాడ్యూల్లో చర్చించిన ముఖ్యమైన విషయాలను పునరావృతం చేద్దాం. ఆపద అనేది ప్రకృతి లేదా మానవ సృష్టి ద్వారా జరిగే సంఘటన. ఇది సమాజం యొక్క సాధారణ జీవన వ్యవస్థ తీవ్రమైన అంతరాయాన్ని ఏర్పరుస్తుంది. ఆపద నిర్వహణలో ఆపదకు సంసిద్ధత, ఆపదకు చర్యలు తీసుకోవడం మరియు ఆపదల నుండి పాఠాలు నేర్చుకోవడం చేరుతుంది. ఆపద నిర్వహణ యొక్క భాగాలలో సంసిద్ధత, స్పందన మరియు పరిస్థితి పునఃస్థాపన చేరుతుంది. ఆపదలకు ప్రకృతి మరియు మానవ కారణాలు బాధ్యత వహించవచ్చు మరియు సంక్షోభంలో ఉన్న ప్రజలపై దీని ప్రభావం ఉంటుంది. ఆపదల ప్రభావాలను తగ్గించడం అనేది ఆపద నిర్వహణ లక్ష్యం. ఆపద రకాల్లో నీటి మరియు వాతావరణ సంబంధిత ఆపదలు, భౌగోళిక, రసాయన, పారిశ్రామిక, అణు, ప్రమాదవశాత్తు మరియు జీవ సంబంధ ఆపదలు ఉంటాయి. భారతదేశంలో వచ్చే సంభావ్య ఆపదల్లో భూకంపం, కరువు, వరద, నదిఘటనం మరియు తుఫాన్లు ఉన్నాయి. ఆపద నిర్వహణ చట్టం ద్వారా 2005లో ఎన్డీఎంఏ, ఎస్డీఎంఏ, డీడీఎంఏ, ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ మరియు ఆపద స్పందన మరియు తగ్గింపుకై నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ఆపదలపై భారతదేశంలో ఉన్న సంక్షోభ స్థితిని దృష్టిలో ఉంచుకుని ఆపద సంసిద్ధత ఎంతో అవసరం. ఆపద నిర్వహణ చట్టం సరైన ఆపద నిర్వహణ చర్యలు చేపట్టేలా చూసుకోవాలి మరియు రక్షణ కార్యకలాపాల్లో వివక్షత ఉండకుండా చూడడానికి ఖచ్చితంగా పరిగణించబడుతుంది. సమాజ ఆధారిత ప్రమాదాన్ని తగ్గించే చర్యలలో స్థానిక వనరులు మరియు సామర్థ్యాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇది సమాజ సహకారంతో సమాజాన్ని బలోపేతం చేస్తుంది. విపత్తు సంసిద్ధతలో సరఫరాలు సేకరించడం, రక్షణ వస్త్రాలు ధరించడం, ఇల్లు భద్రపరచడం మరియు ఇతరులకు మీ స్థానాన్ని తెలియజేయడం అనేవి భాగం. ఇప్పుడు ఈ అంశంపై మీ అవగాహనను పరీక్షించాల్సిన సమయం వచ్చింది. ఇది ఒక మూల్యాంకన అభ్యాసం. ప్రతి ప్రశ్నకి సమాన మార్కులు నిర్ణయించబడ్డాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మీరు కనీసం 60% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు తగిన ఎంపికలను ఎంచుకోండి. ధన్యవాదాలు.